బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ మామూలుగా అంటూ ఉంటారు. నీకు లౌక్యం తెలీదు. నీకు లౌక్యం తెలీదు. అసలు లౌక్యంగా ఎలా ఉండాలి అంటారు? లౌక్యంగా ఎలాగంటే అదేంటంటే కర్ర విరగకూడదు, పాము పాము చావకూడదు. చావకూడదు. అంతే. నా పని అయిపోవాలి. ఓకే. మిమ్మల్ని బాధ పెట్టకూడదు. బాధ మీరేం బాధ పెట్టకూడదు. పెట్టకూడదు. ఓకే. బాధ పెట్టకుండా, మీరు బాధపడకుండా వెరీ నా గుడ్. పని నేను జరుపుకొని పక్కకి వెళ్ళిపోవాలి. అదే అదే లౌక్యం. లౌక్యం. అంతే. నా పని అయిపోవాలి. ఆ! అలా ఉండాలి అంటే చాలా దాన్ని డిప్లొమాటిక్‌గా ఉండడం అని కూడా అంటారు. హ్మ్. సో, అది చాలా క్వాలిటీస్ ఉంటాయండి. దానికి చాలా టాలెంట్ ఉండాలి. అబ్బా! నేను ముక్కుసూటి మనిషిని, నేను ఉన్నది మాట్లాడతా, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా అంటే కొన్ని చోట్ల నడవదండి. నడవదు. కొన్ని చోట్ల మన పని కావాలి అంటే రైట్. మనకిష్టం లేకున్నా కూడా సపోజ్ నాకు మీద చాలా పనుంది. ఏ మీరు 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 ఒక ఫైల్ ఉంటది. నా ఫైల్ మీరు సంతకం పెడితేనే నాకు ఫర్దర్‌గా ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నా ఏదైనా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర సంతకం పెట్టండి అంటే మీరెందుకు పెడతారు? నేను ముక్కుసూటి మనిషినండి. మీ డ్యూటీ సంతకం పెట్టాలంటే మీరు పెట్టరు కదా! మళ్ళీ రమ్మంటారు. అదే నేను వచ్చి నాకిష్టం లేకున్నా కొన్ని పనులు నా పని కావాలి కదా! అందుకని నేనేం చెప్పాలంటే ఇది ఒక్కటి మీరైతేనే చేయగలరండి. మీరు చేస్తేనే నాకు పని అవుతుందండి. లేకపోతే నాకు పని కాదండి. మీరైనా కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి మీరు. మీరు ఇన్ని రోజులు అసలు వేరే వాళ్ళైతేనండి మీ ప్లేస్‌లో ఎంత తిప్పుకుండేవాళ్ళ. మీరు చూడండి ఎంత బిజీ ఉన్నా నా ఫైల్ ముందు పెట్టుకున్నారు. అసలు మీరు నా ఫైల్ ముందు పెట్టుకున్నది పక్కన పెట్టడానికి తర్వాత. కానీ మీరు ముందు సో, నేనేం చేశాను లౌక్యంగా మిమ్మల్ని పొగిడా. పొగిడినప్పుడు ఏం చేశారంటే పెట్టేసి పంపించేస్తారు. అదే లౌక్యం. అంతే. ఏ ఏ ఏందండి మీ డ్యూటీ ఇది. మీరు ఎవరి కోసం పెడతారు? నేను కంప్లెయింట్ చేస్తా. నేను అది ఇది అంటే తర్వాత రా అని చెప్తారు. అదే లౌక్యం. అంతే. అంతేగాని నేను అంటే ఈ ఈ ముక్కుసూటి తత్వం అనేది ప్రతి చోట పనికి రాదండి. కొన్ని చోట మన పని ఉన్నప్పుడు తగ్గి నువ్వు ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుకొని మన పని మనం చేసుకొని ఒకసారి దండం పెట్టేసుకొని బయటికెళ్ళిపోవాలి. అంతే. ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ ఉన్నాడనుకోండి. పక్కన వాళ్ళు ఏదో వంట తెచ్చిచ్చారు. ఏదో ఉప్మానో, కూరో, పప్పో ఏదో తెచ్చిచ్చారు. తెచ్చిస్తే తిన్న తర్వాత "ఏమిటండి ఎలా ఉంది?" అని భార్య అడుగుతుంది. అడిగితే ఆయన ఏం చెప్పాలి? చాలా బావుంది అన్నాడనుకోండి. రేపటి నుంచి ఈయనకి అక్కడికెళ్ళి తినిరా పో ఇక్కడేంది అంటది. అందుకని ఏమంటాడు ఆయనకి తెలుసు అది బాగుంది. ఈవిడ బాగా చేయదని. బానే ఉంది కానీ నువ్వు చేసినట్టు లేదు. అంటే ఆమె బాధపడదు. ఆయ ఆయ పక్కింటి నుంచి వచ్చింది ఈయన తినొచ్చు. లేతే రేపేం చేస్తది? ఆ! ఆవిడ వంట బాగుందిగా ఎళ్లి అక్కడే కూర్చోపో. ఆవిడ రానిస్తదా? అక్కడికెళ్ళి కూర్చుంటే. సో, ఇదంతా లౌక్యం అనమాట. మన పని మనము చేసుకొని వెళ్ళిపోవడమే అంతే. ప్రతిదానికి మనం లేదు నేను బద్దలు కొట్టినట్టు నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నా వల్ల కాదు లౌక్యంగా ఉండడం అంటే కొన్ని పనులు కావండి. కొన్ని అసలు పనులే కావు. నా పని ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒకరితో ఒక పని చేయించుకోవాలి అని అనుకుంటే చాలా నెమ్మదిగా నాకు వీలైనట్టుగా వాళ్ళను మౌల్డ్ చేసుకొని పని చేసుకొని పక్కకెళ్ళిపోవడం. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేను ఇంతే. నా తత్వం ఇంతే. నేను ఎవరిని పొగిడే ఇది కాదు. వాడి బాధ్యత వాడు చెయ్యాలి అంటే హి విల్ టేక్ హిస్ ఓన్ టైమ్. నేను తర్వాత వస్తా. నేను తర్వాత చేస్తా. మీరు తర్వాత రండి అని చెప్తాడనమాట. సో, అట్లాగే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆ ముగ్గురు చాలా క్లోజ్ చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఒక చిన్న ఊర్లో ఉంటారు. ఉంటే వాడంటాడు ఎన్ని రోజులని మనం ఇక్కడ ఉంటాము. సరే నేను సిటీకి వెళ్ళి ఏదో నేను బతుకుదాం అనుకుంటున్నాను అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్న ఇంట్లో ఉంటాడు. ఉంటే రెండో వాడు అడుగుతాడు. అదేంటి నువ్వు వెళ్ళిపోయావు కదా! దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను కూడా వస్తాను మీ ఇంటికి అంటే వాళ్ళ ఆవిడంటది. అదేంటి మనదే చిన్న ఇల్లు వస్తాడంటే పోనీలే చిన్నప్పటి నుంచి మేము కలిసి తిరిగాము. మనమే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాము అని సరే అంటే సరే పోనీలే అని రమ్మంటారు. ఈ సెకండ్ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ ముక్కుసూటి మనిషి అనమాట. కుండ అసలు తల మీద బద్దలు కొడుతుంది. పక్కన కూడా బద్దలు కొట్టదు ఆవిడ. వస్తుంది. వచ్చేసి ఏవండీ నేను వచ్చేసాను మీ ఇంటికి. నాకు ఇవన్నీ కుదరదు. నా వంట నేను వండుకుంటాను. ఇదిగోండి నాకు ఈ రూమ్ ఇవ్వాలి. నేను ఇక్కడే పడుకుంటా. ఇలా చెప్పేస్తది. అదేంటి నువ్వు మా ఇంటికొచ్చావా? నేను మీ ఇంటికొచ్చామా? లేదు నాకు ఇంతే. నేను ఇట్లాగే ఉంటాను. ఇక ఏమంటది వాళ్ళ వైఫ్ అదేంటండి మన ఇంటికొచ్చి మనంటే పోనీలే పాపం 2 రోజులే గదా! అని వాళ్ళు సర్దుకుంటారు. 2 రోజులు కాదు, 2, 3 రోజులు కాదు వాళ్ళకి ఉద్యోగం దొరకదు. వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. నేను ముక్కుసూటి మనిషి. ఆవిడ లాస్ట్‌కి ఎలా అవుతుందంటే
వీళ్ళే గెస్ట్లు, ఈవిడ సొంత ఇల్లు లాగా ఫీల్ అయిపోయి వాళ్ళని పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే నేను ఇంతే, నా తత్వం ఇంతే. నువ్వు అసలు ఎవరి కోసం వచ్చావు? నీ పరిమితి కోసం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నువ్వు ఎలా ఉండాలి? ఒక గెస్ట్ లాగా లేదనమాట. సో ఈ ముక్కుసూటి తత్వం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్కి ఏమవుతుందంటే ఏదో ఉద్యోగం వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయికి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి మనము కూడా చాలా ఇదిగా ఉండాలి, లౌక్యంగా ఉండాలి. ఎవరైనా వస్తే మాకు వీలు కాదని చెప్పడమో, లేకపోతే మా ఇల్లు చిన్నదని చెప్పడమో మనం చేద్దామని చెప్తాడనమాట. సరే మూడో ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు అంటాడు మరి వాడు వచ్చాడు కదా, వాడికి ఎట్లాగా ఉద్యోగం దొరికింది ఫ్రెండ్కి, మరి నేను కూడా వస్తానంటే ఆవిడంటది, వాళ్ళ వైఫ్ అంటది, లేదు లేదు ఇలాంటివి నువ్వు మళ్ళీ ఎంటర్టైన్ చేయకు, ఫస్ట్ సెకండ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డాము, నువ్వు ఇలాంటివన్నీ చేయకు అని చెప్తే, అలా ఎలా అవుతుంది, మరి రెండో వాడిని మనం రాయించిన మూడో వాడు కూడా ఉన్నాడు కదా, సరే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాంలే అంటే, సరే పోన్లే వైఫ్ ఒప్పుకుంటుంది. వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ చాలా లౌక్యంగా ఆవిడ, ఎవరు ఆ ఫ్రెండ్ వైఫ్ వచ్చిన తర్వాత చెప్తుంది, అండి నాకు చదువు రాదు, మా పిల్లలకు మీరు చదువు చెప్పండి, నేను వంట చేస్తాను, మీరు కూరగాయలు అవన్నీ మేమే తెచ్చుకుంటాం, మా బాధ్యత, మీరు ఒట్టి పిల్లల్ని చూసుకోండి అని లౌక్యంగా ఉండి వాళ్ళతో తగాదాలు లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చేదాకా, అంటే 2 నెలలు కాదు 3 నెలలు కాదు, దాదాపు 7-8 months వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏం అన్కంఫర్టబుల్ ఫీల్ గారు, ఎందుకంటే వాళ్ళు ఆమె అంతా షేర్ చేసుకుంది లౌక్యంగా, ఈమెనేమి ఇబ్బంది పెట్టకుండా తన పని తను చేసుకుంది. సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు అంటుందన్నమాట, అయ్యో మీరు వెళ్తే నాకు బాధగా ఉంది, ఇక్కడ ఎందుకు లౌక్యంగా ఉండి తన పని చేసుకొని ఇక తప్పదు ఆమెకు. ఇప్పుడు 2 నెలలు ఉండే ఉద్యోగము 3 నెలలకు వస్తుందో 4 నెలలకు వస్తుందో తెలీదు, నేను వీళ్ళతో తగాద పెట్టుకుంటే నా వల్ల కాదని చెప్పేసి లౌక్యంగా ఉండి తన పని చేసుకొని తను వెళ్ళిపోయింది. సో లౌక్యంగా ఉండడం అంటే అంతే, మన పని మనం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని నీకు ఇష్టం లేకున్నా కొన్నిసార్లు పొగడాల్సి వస్తుంది, అందంగా లేకున్నా అందంగా ఉండాలని వస్తుంది, వంట బాగా లేకున్నా కూడా బాగా చేశారండి అనిపిస్తుంది. సపోజ్ నాకు ఒంట్లో బాగాలేదండి, నేను మా ఫ్రెండ్ని అడిగాను, ఏమండి నాకు ఒంట్లో బాగాలేదంటే, సరే నేను తెచ్చి పెడతానంటే తెచ్చింది, నోరు మూసుకొని తినొచ్చు కదా, ఇదేంటి పంచదార ఎక్కువైంది, లేకపోతే చారులో పొడి ఎక్కువైంది, తక్కువైంది అంటే పెట్టరు. మరి లౌక్యంగా ఉండడం అంటే నా చేత కానప్పుడు వాళ్ళు ఏదో తెచ్చిచ్చారో తినాలి అంతే. మరి అంతేగాని లేదు నేను కుండ బద్దలు కొట్టుకు మాట్లాడతా, నిర్మోహమాటంగా మాట్లాడతా, మన ఇంట్లో కూర్చొని మనం బద్దలు కొట్టాల్సిందే. అంతేనే కొన్ని విషయాలలో లౌక్యంగా ఉంటేనే మంచిది, లేకపోతే కొన్ని పనులు కావు, అస్సలు కావు పనులు. అందుకని బతక నేర్చిన వాళ్ళు అంటారు కదా, ఈ బతక నేర్చిన వాళ్ళు ఏదో ఒక సామెత చెప్తారు, గూటి పక్షి అక్కడికి వెళ్ళి అదే పలుకుతుందట. సో ఏదో ఏ రోటి దగ్గర అదే పాట పాడతారట, ఇదే వచ్చు నాకు అని, అప్పుడే పనులు అవుతాయి. ఇష్టం లేకుండా కొన్ని పనులు చేసుకోవాల్సింది తప్పదు అంతే. అందుకని లౌక్యం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, మనం హ్యాపీగా బతకాలంటే. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.